లోకంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే మీతో పంచుకుంటున్నా. తప్పులు చేసేవాడేమో నరకానికి వెళ్తాడు, నీతిగా జీవించేవాడేమో స్వర్గానికి వెళ్తాడు అనేది జగమెరిగిన సత్యం. దీన్ని అంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. పాపం చేసేవాడేమో పాతాళానికి పోతాడు, పుణ్యం చేసేవాడేమో పరలోకానికి వెళ్తాడు అని సాధారణంగా అంటారు. ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న వేనిస్తారా? మీలో ఇక్కడ కూర్చున్న వారిలో ఎప్పుడు ఏ పాపము చేయని మహాపరమ పవిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కసారి చేయి చూపిస్తారా? మిమ్మల్ని ఈ పట్టణానికి పరిచయం చేయాలనుకుంటున్నాను. రేపొద్దున మీకు ఒక విగ్రహం పెట్టి దండేస్తారు. ఉన్నారు ఎవరైనా? నేను పరమ పవిత్రుణ్ణి, ఏ పాపము చేయలేదు, ఏ పాపము ఎరుగలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయి చూపించండి. ఒక్కళ్ళు చేయి చూపించలా. మీరు చేయి చూపించలేదు అని అంటే ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు కదా. ఏమిటి? నేను పరమ పవిత్రుణ్ణి కాదు అంటే పాపాత్ముడని ఒప్పుకుంటున్నారుగా. పాపాత్ముడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? పరలోకానికా లేక పాతాళానికా? పాతాళానికేనా? అది కూడా మీరు ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు. నేను చచ్చి పోతా, పాతాళానికి పోతా, ఇండైరెక్ట్గా మీరు ఒప్పుకుంటున్నారు. కానీ మీకు శుభవార్త ఏదో తెలుసా? నువ్వు పాతాళానికి వెళ్ళాల్సిన అవసరము లేనే లేదో. ఎందుకు లేదయ్యా అంటే నిన్ను ప్రాణంగా ప్రేమించే లోకరక్షకుడు ఉన్నాడు, నిన్ను ప్రాణంగా ప్రేమించే దేవుడున్నాడు. నువ్వు ఎంత పాపిష్టివాడివైనా, పాపిష్టి పనులు చేసిన పాపిష్టి పనులను బట్టి నువ్వు పాతాళానికి పోవలసి ఉన్నా నిన్ను పరిశుద్ధునిగా మార్చి పరలోకానికి చేర్చే లోకరక్షకుడున్నాడు. ఆయనే 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నీకోసమే జన్మించాడు. సర్వలోకమునకు సువర్తమానము, సమస్త జనులకు సువర్తమానము ఏమిటట? చెప్పండి ఏమిటో? యేసు అను లోకరక్షకుడు మీ కొరకు బెత్లెహేము పురమందు, దావీదు పట్టణమందు జన్మించెను. ఎవరి కోసం జన్మించాడట? మీ కొరకు. యేసుక్రీస్తు పాతాళానికి పోయే ప్రతి ఒక్కడి కొరకు జన్మించాడు. అనగా పాపము చేసే ప్రతి ఒక్కడి కొరకు జన్మించాడు.